తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికాలో పర్యటించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రోగ్రాంలో భాగంగా లండన్లో పర్యటిస్తూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ సమావేశాలకి అమెరికా కూడా వెళ్లాల్సి ఉంది, కానీ కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇది రాజకీయంగా కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. సతీష్ గారు, కక్షపూర్తిగానే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమెరికా వెళ్లి తెలంగాణ ఇంత పురోగతి సాధించింది రైజింగ్ అని చెప్తే మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు అభ్యంతరం అంటూ కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కూడా. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తెలంగాణ రైజింగ్ ఆగదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూ మీద స్పందించారు. ఇంతకీ ఒక ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించాలంటే కేంద్రం అనుమతి అవసరమా? ఏంటి రూల్స్ ఏమున్నాయి? రైట్, అంటే మంచి ప్రశ్నే సార్. మీరు ఒక ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించాలంటే కేంద్ర అనుమతి అవసరమా అంటే, కేంద్రం అనుమతి ఎందుకు అవసరం? కేంద్రంతో కావాలని రాజకీయం చేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. రాజకీయం వేరు, ప్రొసీజర్ వేరు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా, మన దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా, అలాగే ఏ చీఫ్ సెక్రటరీ లెవెల్ అధికారులైనా, లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐఏఎస్ఎల్ అధికారులు కానీ, ఏదైనా ఒక డెలిగేషన్ సంబంధించిన కొంత క్లియరెన్స్లైనా, వీటన్నిటికి సంబంధించి దానికంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రులతో తీసుకుందాం. మనకి ఎప్పుడైనా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం విదేశాలకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఫస్ట్ ప్రధాని అనుమతి తీసుకోవాలి. ప్రధాని దృష్టిలో ఉండాలి. ముఖ్యమంత్రి ఒక కేరళ ఒక్కొక్క ముఖ్యమంత్రి అని విదేశీ పర్యటనలు ఉన్నారనే విషయం ఫస్ట్ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ నోటీస్లో పెడతారు. ప్రధానమంత్రికి తెలిసి ఉండాలి. అది ఇట్స్ ఎ ప్రోటోకాల్, ఇట్స్ ఎ ప్రొసీజర్. రెండోది ఏంటి, విదేశీ వ్యవహారాలు, ఫారెన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మూడోది ఏంటి, ఆర్థిక శాఖ, వీటికి తెలిసి ఉండాలి. తెలియడమే కాకుండా పిఎంఓ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, ఈ మూడు అనుమతులు కూడా ఉండాలి. ఈ మూడు అనుమతులు లభిస్తాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు కనీసం సెక్రటేరియట్కి వెళ్తే జిఏడి అనేది ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సాధారణ పరిపాలన శాఖ అంటారు. వీళ్ళు కానీ సిఎస్, అలాగే ముఖ్యమంత్రి కార్యదర్శి, వీళ్ళతో ఉన్న ఒక టీము ఆల్రెడీ సిఎంఓ నుంచి పిఎంఓకి ఒక వెళ్తారు. ఇట్లా సో అండ్ సో రెస్పెక్టెడ్ అవర్ చీఫ్ మినిస్టర్ Ravant Reddy is likely to go America to participate in Telangana Rising convention somewhat అని చెప్తారు. అది ఇచ్చిన తర్వాత కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ అనుమతిస్తుంది, ఆర్థిక శాఖ అనుమతిస్తుంది, అలాగే పిఎంఓకి సంబంధించి కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఈ పర్యటనలు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నారు, ప్రస్తుతం లండన్ చేరుకున్నారు. ఇప్పటికే ఈ లండన్ పర్యటనకు సంబంధించి మరి అనుమతులు లభించాయి, అనుమతులు ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటనకి అనుమతి ఇవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ నెల 29న బాస్టన్, న్యూయార్క్లో జరగాల్సిన తెలంగాణ రైజింగ్ సమావేశాలకు ఆయన హాజరవ్వాలి. ఇప్పుడు అది ఆగిపోయి అంటున్నారు. ఇప్పుడు 23న లండన్ నుంచి తిరిగి ఆయన హైదరాబాదు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్ చేసింది, కానీ కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనూహ్య పరిణామం ఎందుకు ఎదురైంది? యూకేలో సమావేశాలకు మాత్రం అనుమతి ఇచ్చారు, అమెరికాలో ఉన్న వాటికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అన్నది ఇప్పుడు రాజకీయంగా తలెత్తుతున్న ప్రశ్న. నేను అందుకే అంటున్నా, ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళాలన్నది ప్రభుత్వ కార్యక్రమం, ప్రైవేట్ కార్యక్రమం అయినా పిఎంఓకి, ప్రధానమంత్రికి తెలియాలి, కేంద్ర ఆర్థిక శాఖకు తెలియాలి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు తెలియాలి. వాళ్ళ అనుమతులు అనేవి మస్ట్. ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు. లండన్ పర్యటనకి కూడా అప్పీల్ చేశారు, అనుమతులు ఇచ్చారు, బట్ అమెరికా పర్యటనకి ఇవ్వలేదు. ఇది ఫస్ట్ది క్లియర్, అంటే ప్రొసీజర్ ఏంటనేది. రెండోది రాజకీయ కోణం. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, కావాలని ఇంటెన్షనల్గానే కేంద్రం అడ్డుకుంది, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి విదేశీ పర్యటనకి వెళ్లకుండా అడ్డుకుంది, ఈ మధ్యకాలంలో ఏ ముఖ్యమంత్రి కానీ అట్లా జరిగిందని ఒక రాజకీయ కోణాన్ని అయితే తీస్తున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా మనకు రావాల్సి ఉంది. ఏదైనా ఇది కొంచెం దుమారం రేగే అంశమే. అంటే ప్రొసీజర్ అయితే అదే కరెక్టే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రిప్రజెంట్స్ వన్ స్టేట్. అందుకు విదేశీ పర్యటనకి వెళ్తున్నప్పుడు ఆయన సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ ఆయన ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన విదేశాంగకు సంబంధించిన ఎందుకు ఆ అనుమతులు కూడా కావాలంటే, ఇప్పుడు జియో పాలిటిక్స్లో నేపథ్యంలో మనం ఒక దేశంలో ఒక సదస్సులో పాల్గొనేటప్పుడు, అక్కడ కార్యక్రమాలు నిలిపేటప్పుడు, జియో పాలిటిక్స్లో భాగంగా దౌత్యపరంగా ఆ దేశంతో మనకున్న సంబంధాలు ఏంటి, మనకున్న ట్రేడ్ ఏంటి, మన మధ్య ఉన్న ఎంఓయూలు ఏంటి, మనం ఈ తీసుకుంటున్న ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా అవి బ్రీచ్ ఆఫ్ ఎంఓయూస్ అవుతున్నాయా,
అనేది ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. Yes. చాలా ఉంటాయి, అంత ఈజీగా మనకు అడ్మినిస్ట్రేషన్ థింగ్స్ అనేవి ఏదో సరదాగా వెళ్ళి వచ్చేటట్టుగా ఉండవు. దేశాల మధ్య సంబంధాలు, రిలేషన్స్, ప్రోటోకాల్స్ అవన్నీ స్పెసిఫిక్గా ఉంటాయి. కానీ లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం అన్న దానిపైన ఖచ్చితంగా కేంద్రం అయితే దీనిపైన కొంత క్లారిటీ ఇవ్వాలి, లేదంటే ఇది రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉంది. ఒక కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రికి ఈ విధంగా అనుమతి ఇవ్వకపోవడం వెనక రాజకీయ కుట్ర ఉందని అప్పుడే కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. కాబట్టి మరి కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుంది, దీని వెనక ఏమైనా బలమైన కారణం ఉందా, రాజకీయ కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. నేను అనుకుంటున్నాను రాజకీయ కారణం కంటే ఇది స్పెసిఫిక్గా ఇది రీజన్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంత రీజన్ ఉండొచ్చు అనేది నా గెస్. మోస్ట్లీ ఈరోజు మరి కేంద్రం వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే కొంచెం రాజకీయంగా ఇది దుమారం రేగే అంశంగా కనిపిస్తుంది.